నమస్తే. నా పేరు మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి. నిన్న రేణు దేశాయ్ గారు మాట్లాడిన మాటల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా వాస్తవం ఉంది. సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటంటే వీధి కుక్కల వల్ల చిన్నపిల్లలు మరణాలకు గురవుతున్నారనేది సుప్రీంకోర్టు వాదన. అందులో తప్పు లేదు. అందుకనే వీధి కుక్కలు ఉండరాదనేది వాస్తవమే. నిజంగా అయితే అది నిజమే. కానీ రేణు దేశాయ్ గారు ఏమంటున్నారు, సరే వీధి కుక్కల వల్ల పిల్లలు చనిపోతున్నారు, సరే వీధి కుక్కలను కంట్రోల్ చేస్తున్నారు. మరి అదే సమాజంలో చిన్నపిల్లలపై అత్యాచారాలు, కిరాయి హత్యలు, కులహంకారం అంటే పరువు హత్యలు, మరి ఇలాంటి వాళ్ళను ఎందుకు బహిరంగంగా తిరిగినిస్తున్నారు? ఒక కేసు విషయంలో కొన్ని కేసుల విషయాల్లో వాళ్ళకు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళని ఆ కేసు తేలే వరకు బెయిల్ ఇవ్వకుంటే సమాజంలో తిరగకుండా వాళ్ళపై పూర్తి కేసు విచారణ జరిపి శిక్ష అమలు అయ్యే వరకు వాళ్ళని సమాజంలో తిరగకుండా పెడితే బాగుంటుంది అనేది ఆమె ఉద్దేశము. అలాగే ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యంతో, అంటే డెంగ్యూ లాంటి జ్వరాలతో దాదాపు దేశంలో లక్షల మంది చనిపోతున్నారు. మరి అలాంటి విషయాలపైన కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి ఆమె మాట్లాడిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. ఆమెకు నా వంతుగా నేను మద్దతు తెలుపుతున్నాను. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా వీధి కుక్కలు ఉండరాదనే విషయాన్ని కూడా మద్దతు తెలుపుతున్నాను. నమస్తే.